వైసీపీ సభ్యుల వ్యాఖ్యలపై లోకేష్ కౌంటర్ ఇచ్చారు. సమర్థించేది లేదు అంటూనే నాడు వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి వైసీపీ టికెట్ ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించారు లోకేష్. గతంలో సభ నుంచి చంద్రబాబు పారిపోయారంటూ వైసీపీ విమర్శలపై నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అసెంబ్లీ నుంచి పారిపోలేదని, శాసనసభ సాక్షిగా తన తల్లిని అవమానించారని, అందుకే కౌరవ సభ నుంచి వెళ్లిపోతున్నట్లు చంద్రబాబు ప్రకటించారన్నారు లోకేష్. మళ్లీ సీఎం అయ్యి గౌరవ సభకు వస్తానని ఆనాడు చెప్పారని, ఈనాడు వచ్చారని తెలిపారు లోకేష్. 2019 నుంచి 2022 వరకు చంద్రబాబు సభకు వచ్చారని, వైసీపీ చేసిన అవమానాలన్నీ భరించారన్నారు. జగన్ కుటుంబం గురించి తాము ఏనాడు తప్పుగా మాట్లాడలేదన్నారు లోకేష్. మంత్రి గారు ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ 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 కూర్చోవాలి. మంత్రి గారు కూర్చోండి, కూర్చోండి, మీరు కూడా కూర్చోండి. గౌరవ సభ్యులు 2019 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని మీరు అంటున్నారు అధ్యక్ష. మీరు నాకు తెలిసినందుకు మీరు ఎమ్మెల్యే కాదనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్ కు వచ్చారు, శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష. అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు, మా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారో. మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు. షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అది ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడవచ్చు. గుర్తుపెట్టుకో, ఒక్క నిమిషం నేను మాట్లాడండి. ఏ నోరు మేము మాట్లాడలేదు. కూర్చోండి. ఏ నోరు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏ నోరు మాట్లాడాలా? మేము ఏ నోరు మాట్లాడాలా? మా సభ్యులు ఏ నోరు మాట్లాడాలా? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? కూర్చోమంటారా? 22 చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు. సింగల్ నిలబడ్డాడు. సింహంగా గుర్తు చేసుకో, సింగల్ నిలబడ్డాడు, పోరాడారు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుక బాధ పెట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ. నిమ్మల రామారెడ్డి గారు ఉన్నారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టుపల్లి రవి గారు ఉన్నారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదని అడుగుతున్నా. 10 మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు, రాలేదు. మా తల్లిని అవమానిస్తే ఏంటి కూర్చోమంటారు? ఇంకా మాట్లాడతాం. మేము మనుషులు కాదా? సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు. మాకు కూడా కూర్చోమంటారు. అయితే తెలియకుండా ఏదంటే అది మారితే ఎట్లా అధ్యక్ష? ఎందుకు ఆ రోజు బైకాట్ చేస్తారో మాకు తెలుసు. నేను అక్కడే కూర్చోండి. కూర్చోండి, కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎల్ఓపి గారు గౌరవ సభ్యులు 2019 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని మీరు అంటున్నారు అధ్యక్ష. మీరు నాకు తెలిసినందుకు మీరు ఎమ్మెల్యే కాదనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్ కు వచ్చారు, శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష. అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు, మా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారో. మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు. షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అది ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడవచ్చు. గుర్తుపెట్టుకో, ఒక్క నిమిషం నేను మాట్లాడండి. ఏ నోరు మేము మాట్లాడలేదు. కూర్చోండి. ఏ నోరు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏ నోరు మాట్లాడాలా? మేము ఏ నోరు మాట్లాడాలా? మా సభ్యులు ఏ నోరు మాట్లాడాలా? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? కూర్చోమంటారా? 22 చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు. సింగల్ నిలబడ్డాడు. సింహంగా గుర్తు చేసుకో, సింగల్ నిలబడ్డాడు, పోరాడారు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుక బాధ పెట్టుకోలేక
సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ, నిమ్మల రామారెడ్డి గారు ఉన్నారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపల్లి రవి గారు ఉన్నారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈరోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా. 10 మంది జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు, రాలేదు. మా తల్లిని అవమానిస్తే ఏదో కూర్చోమంటారు? ఇంకా మాట్లాడతాం మేము మనుషులు కాదా? సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు. మాడుకుని కూర్చోమంటారు? అయితే తెలియకుండా ఏదంటే అది మాడితే ఎట్లా అధ్యక్ష? ఎందుకు ఆ రోజు బైకాట్ చేస్తారో మాకు తెలుసు. నేను అక్కడే కూర్చోండి ప్లీజ్ ఎల్ఓపి గారు. సార్ ఇప్పుడు సభ్యులు వచ్చి మాట్లాడారు. ఇప్పుడు సందర్భాన్ని వచ్చి తీసుకొచ్చారు. ఎవరు తల్లిని, ఎవరు చెల్లిని, ఎవరు కుటుంబ సభ్యుల్ని ఎవరు అవమానించినా సరే ఎవరు కూడా ఉపేక్షించేది లేదు, సహించేది లేదు. దాన్ని ఎవరు సమర్థించేది కూడా లేదు. దాన్ని ఎప్పుడు కూడా సమర్థించాం దాన్ని. అది అలాంటి సందర్భాలు వచ్చి మళ్ళీ మనం లేని సందర్భాలను ఇక్కడ తీసుకొచ్చి సభల్లో ఉండి ఏ సందర్భం మాట్లాడుకుని ఏం చేసిన రికార్డులో ఉండదు అధ్యక్ష. రికార్డులో లేని విషయాల్ని, అవసరం లేని విషయాల్ని ఇక్కడ తీసుకొచ్చి అనవసరంగా హోందాగా మనం ప్రవర్తించాలి అధ్యక్ష. ఒక తప్పు కానీ దాన్ని మీరు సమర్థించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు. సార్ అధ్యక్ష సమర్థించట్లేదు అంటారు. ఒక్క నిమిషం. ఇప్పుడు సమర్థించట్లేదు అంటారు. ఎవరైతే ఆ రోజు అవమానించారో టికెట్ ఇచ్చారు కదా అధ్యక్ష. మళ్ళీ సమర్థిస్తాం కాదా అది? ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు, వాళ్ళు ఓడిపోయారు, అది డిఫరెంట్ స్టోరీ. బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదా అధ్యక్ష? అది ఎట్లా మారుతారు అధ్యక్ష? ఎల్ఓపి గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా. ఆ రోజు సమర్థించారు, టికెట్ ఇచ్చారు, ఓడిపోయారు ఆ వ్యక్తి. దానికనే ఏమంటారు అధ్యక్ష? సో దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2.5 సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు అధ్యక్ష 2.5 years హౌస్కి వెళ్ళారు. దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి. ఎవరేం చేస్తారో తెలుసు, రాష్ట్ర ప్రజలు ఆనాడు చూశారు, అన్ని బయట ఉన్నాయి అధ్యక్ష. మళ్ళీ ఎందుకు సమర్థిస్తారో రాకపోతే అర్థం అవట్లేదు. ప్రజల తరఫున సమస్యను ఇక్కడ ప్రతిబించి దానికి ప్రభుత్వం ద్వారా సమాధానం రాబట్టడం మా బాధ్యత. ఆ బాధ్యత గుర్తరిగి మేము చేస్తున్నాం. లోకేష్ గారు మంత్రి గారు మాట్లాడిన దానికి ఎట్టి పరిస్థితులు కూడా సంబంధించే సమస్య లేదు అని తీవ్రంగా చెప్తున్నాం. అయినప్పటికీ కూడా మళ్ళీ గౌరవ సభ్యులు వచ్చి మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు. రికార్డు తీయండి, డిబేట్ పెట్టండి, మాకు అభ్యంతరం కాదు. అప్పుడు ఎవరి దగ్గర ఏ విషయాల్లో ఏమంత అంశాల్లో మాట్లాడుకుందాం. మీరు నోటీస్ ఇవ్వండి, మేము నోటీస్ ఇస్తాం, ఇవ్వండి, తప్పులేదు. కానీ లేని సమస్యని, అవసరం లేని సమస్యల్ని, మన గౌరవాన్ని మనం కాపాడుకుని మన గౌరవాలు తగ్గించుకునేటట్టు ఎవరితో మాత్రం ప్రవర్తించాలని కోరుతున్నాను. The House is adjourned to meet again at 10 AM on Friday, the 15th day of the November 2024. అరే చర్చ డ్యూటీ మంత్రి గారు ప్లీజ్. ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ఇక వైసీపీ సభ్యుల వ్యాఖ్యలపై లోకేష్ కౌంటర్ ఇచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ హరీష్, అటు బొత్స సత్యనారాయణకు ఇటు లోకేష్ కు మధ్య వాదోపవాదాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అసభ్యకర పోస్టుల మీద లోకేష్ కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? మండలి సమావేశాల్లో ఈరోజు చాలా ఆసక్తికరమైనటువంటి సిచ్యువేషన్స్ మనకి కనిపించాయి పవన్. దీంతో చైర్మన్ ఒకసారిగా మండలి సమావేశాలని రేపు ఉదయం 10 గంటలకి వాయిదా వేయాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుంది. ప్రధానంగా ఈరోజు జరుగుతున్నటువంటి చర్చకి సంబంధించి, బడ్జెట్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలపైన చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష అసెంబ్లీలో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి సీనియర్ నేతగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ చేసినటువంటి కామెంట్స్, ఆయన మాట్లాడినటువంటి సందర్భంలో
టీడీపీకి సంబంధించినటువంటి మంత్రులు చేసినటువంటి కామెంట్స్ కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారాయి. ఇదే సందర్భంలో మంత్రి డోలా బాలవీరాంజనేయులు కూడా చేసినటువంటి కామెంట్స్ కూడా కొంతవరకు కూడా రాజకీయంగా కూడా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చకు సంబంధించినటువంటి అంశాలు కనుక పరిశీలిస్తే కనుక డోలా బాలవీరాంజనేయులు మాట్లాడుతున్నటువంటి సమయంలో వైసీపీకి సంబంధించినటువంటి సభ్యులు అడ్డుపడటం, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతున్నటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అడ్డుపడినటువంటి సందర్భంలో లోకేష్ ఒకంత అసహనానికి గురైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కాకపోవడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశాలకు ఎందుకు హాజరు కాలేదంటూ మంత్రి డోలా చేసినటువంటి కామెంట్స్కి సంబంధించినటువంటి అంశం. ఈ అంశంపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఇక్కడ జరిగినటువంటి సందర్భంలో మంత్రి డోలా బాలవీరాంజనేయులకు సంబంధించి చేసినటువంటి కామెంట్స్కి సంబంధించినటువంటి అంశాలు వీటిపైన కూడా కొంతవరకు కూడా చర్చనీయాంశంగా మారే. ఈ వ్యవహారం పైన కొంతవరకు కూడా సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే సందర్భంలో సభ్యులను అవమానిస్తున్నారంటూ మంత్రి లోకేష్ చేసినటువంటి కామెంట్స్. గతంలో నిండు సభలో తన తల్లిని ఉద్దేశించి అవమానించారు. బయట షర్మిల అదేవిధంగా విజయమని అవమానిస్తున్నారు. అసెంబ్లీలో అదేవిధంగా శాసన మండలిలో కూడా సభ్యులను కూడా అవమానిస్తున్నారంటూ లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో ఈ నేపథ్యంలోనే ఇరువురు సభ్యుల మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా సభలో గందరగోళమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో బడ్జెట్కి సంబంధించినటువంటి చర్చ ఒక్కసారిగా పక్కదారి పట్టినటువంటి నేపథ్యంలో సోషల్ మీడియాకి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి అంశం పైన జరుగుతున్నటువంటి చర్చకు సంబంధించి అదేవిధంగా బడ్జెట్కి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి చర్చకు సంబంధించినటువంటి అంశాల్లో వేరొక అంశాలను తీసుకురావడం పట్ల చైర్మన్ ఎప్పటికప్పుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి సభ్యుల మధ్య జరిగినటువంటి వాగ్వాదం కాస్త ఒకసారిగా తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దారి చేసినటువంటి నేపథ్యం కనిపించింది. సో ఇదే నేపథ్యంలో మంత్రి లోకేష్ చేసినటువంటి కామెంట్స్ కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి పరిస్థితులకు ఇప్పుడు పరిస్థితులకి వైసీపీ ముడిపెట్టడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకంటే నిండు సభలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి తన తల్లికి సంబంధించి చేసినటువంటి కామెంట్స్ పైన చంద్రబాబు రాజీనామా సవాల్ చేసి బయటికి వెళ్లి పోరాటం చేసి ప్రజల్లో గెలిచి మళ్ళీ తిరిగి అసెంబ్లీలోకి అడుగుపెట్టారని. అయితే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభకు హాజరు కాకపోవడానికి సంబంధించినటువంటి అంశాలు వేరువేరుగా ఉన్నటువంటి నేపథ్యంలో అటు మహిళలను అవమానించడమే ప్రధానంగా పెట్టుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిండు సభలో మహిళలను కించపరిచే విధంగా వ్యవహరించడం, కించపరిచేటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి సిచ్యువేషన్ కనిపించడం ఇదే అంతా కూడా మంచి పద్ధతి కాదంటూ లోకేష్ చేసినటువంటి కామెంట్స్. ఇదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కూడా వాగ్వాదానికి జరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక గతంలో జరిగినటువంటి అంశాలను తిరిగి తెర మీదకు తీసుకొచ్చి ఇప్పుడు రాజకీయంగా కూడా దాన్ని సందర్భం లేకుండా తీవ్రస్థాయిలో వివాదానికి కావాలని చెప్పి తీసుకురావడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో నారాయణ, అదేవిధంగా లోకేష్, డోలా బాలవీరాంజనేయులు, హోంమంత్రి, అదేవిధంగా ఇతర సభ్యులు కూడా టీడీపీకి సంబంధించినటువంటి సభ్యులు, చీఫ్ విప్గా ఉన్నటువంటి పంచమ తనరాజు వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఒకసారిగా ఎదురుదాడి చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే చైర్మన్ జోక్యం చేసుకుని రేపటికి సభని వాయిదా వేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. పవన్. రైట్ హరీష్, థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు 2013 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని మీరు అంటున్నారు అధ్యక్ష. మీరు నాకు తెలిసినంత మీరు ఎమ్మెల్యే కాదనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్ కు వచ్చారు, శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష. అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు, మా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అట్టని పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మారుతారో. మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు. హౌస్ లో షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అదే ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడవచ్చు. గుర్తుపెట్టుకో, ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏనాడు మేము మాట్లాడలేదు. కూర్చోండి. ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాలా? నేను ఏనాడు మాట్లాడాలా? మా సభ్యులు ఏనాడు మాట్లాడాలా? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? కూర్చోమంటారా? 25 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు. సింగల్ గా నిలబడ్డాడు. సింహంగా గుర్తుపెట్టు, సింగల్ గా నిలబడ్డాడు, పోరాడారు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుకనే బాధ పెట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటికి వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ. నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టుపల్లి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా. 10 మంది జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు.
రాలేదు. మా తల్లిని అవమానిస్తే ఏంటి కూర్చోమంటారు? ఇంకా మాట్లాడతాం మేము మనుషులు కాదా? ప్లీజ్ ప్లీజ్ సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు. మాడుకుని కూర్చోమంటారు అయితే ప్లీజ్ తెలియకుండా ఏదంటే అది మాడితే ఎట్లా అధ్యక్ష? ఎందుకు ఆ రోజు బైకౌట్ చేస్తారో మాకు తెలుసు. నేను అక్కడే కూర్చోను. కూర్చోండి.